నా పేరు చిడిపూడి నరసారెడ్డి. మాది సింగరాయకొండ మండలం, కలికివాయి గ్రామం. నేను పిరమిడ్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తూ ఉన్నాను. పిరమిడ్ శక్తి గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. పిరమిడ్ 4 త్రిభుజాలు 51 డిగ్రీల 52 సెకన్ల 10 సెకన్ల కోణంతో వాడడం ద్వారా చుట్టూ ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తిని 3 రెట్లు పెంచిస్తుంది. ఈ పిరమిడ్ లోపల ధ్యానం, పిరమిడ్ బయట కింద ధ్యానం 2 రకాలుంటాయి. హ్యాంగ్ చేసుకున్నటువంటి పిరమిడ్ కింద ధ్యానం అంటాం. అక్కడ మనం రిసీవ్ చేసుకునేటువంటి ఎనర్జీ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుంది. అదే పిరమిడ్ లోపల ధ్యానం అంటే అక్కడ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. నేను 2009లో పామూరులో ఓపెన్ పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేయడం ద్వారా గంట 10 నిమిషాల్లో పిరమిడ్ నుంచి బయటకు దొర్లుకుంటూ రావడం జరిగింది. దానికి కారణం వేరే ఇంజినీర్‌ని అడిగితే చెప్పాడాయన. ఇది ఓపెన్ పిరమిడు, అందులో కింగ్ ఛాంబర్‌లో కూర్చున్నట్టు దాంతో సమానం. కాపర్ క్యాప్ ఉంది, ఎక్కువ ఎనర్జీ వస్తుందని చెప్పారాయన. సరే, అలాంటి పిరమిడ్ నేను తయారు చేసుకొని ఇంట్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందరికి చెప్తూ తయారు చేసిస్తూ ఉన్నాం. అదే హ్యాంగ్ పిరమిడ్‌లో 6 సైజు కింద కూర్చొని నెల రోజులు చేసినా కూడా ఆ అనుభవం నాకు రాలేదు. ఆ తర్వాత ఈ ఓపెన్ పిరమిడ్‌లో ఎవరు అడిగినా చేసివ్వడం. పిరమిడ్‌లో మనం కింగ్ ఛాంబర్ అంటాం. 2/3 వంతులో ధారగా శక్తి రావడం. కిందకొచ్చిన తర్వాత అది స్ప్రెడ్ కావడం. అక్కడి నుంచి ఇంకా కిందకొచ్చే కొద్దీ ఏంటంటే దాని యొక్క సాంద్రత, ఎనర్జీ సాంద్రత తగ్గుతా ఉంటుంది. ఎంత మనం ఆ కోణానికి దగ్గరగా ఉంటే అంత ఎక్కువ ఎనర్జీని మనం పొందగలుగుతూ ఉంటాము. అలా పిరమిడ్‌లో అనేక రకాలు, అనేక వ్యక్తులు ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు చేపించుకోవడం, ఆ ఫలితాలను పొందడం జరుగుతూ ఉంది. ఈ ఈ మధ్య ఒక చోట 3 సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకెళ్ళినటువంటి ఒక అబ్బాయికి ఓపెన్ పిరమిడ్ 9 బెడ్‌కి పెట్టేసి, ఆ పిరమిడ్‌లో క్రిస్టల్స్ కూడా ఉపయోగించాము. ఇప్పుడు ఆ అబ్బాయి కూర్చోగలుగుతా ఉన్నాడు కొంచెం. కాళ్ళు, చేతులు కదలికొచ్చినియి. మాటలు మాట్లాడగలుగుతున్నాడు చిన్న చిన్న మాటలు. ఇంకా ఉండే కొద్దీ పూర్తిగా రికవర్ అవుతాడని చెప్పి అర్థమవుతా ఉంది. అటువంటి ఎంతో లాభాలు మనకి పిరమిడ్ వల్ల ఉపయోగాలు జరుగుతా ఉన్నాయి. ఈ పిరమిడ్‌లో కోణం ముఖ్యమైంది. నా జన్మ ప్రణాళిక నేను అర్థం చేసుకున్నాను. 1080 పిరమిడ్‌లు కట్టడానికి నేనొచ్చాను భూమి మీదకని చెప్పి నాకు అంతర్వాణి చెప్పడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు చేస్తూ ఉన్నాను. నా ద్వారా మహాశక్తి క్షేత్రాలు ఏర్పడతాయని చెప్పడం జరిగింది. ఒక ఊర్లో 30 పిరమిడ్ కడుతున్నాం. ఆ పిరమిడ్‌కి కోణం కలపడంలో కొంత లోపం ఉంది అనేది నాకు అర్థమయ్యి, నాకు నేర్పినటువంటి ఇంజినీర్‌ని అడిగితే, ఆయన ఇంకెంతకన్నా ఏం కలుపుతావని అన్నాడు. కానీ నాకు ఆ సందేహం పోలా. రేపు ఆ పిరమిడ్‌కి కోణం కలుపుతామని ఈరోజు రాత్రి నిద్రలో గాని, ధ్యానంలో గాని ఇలా కలపాలని చూపిచ్చారు. దాన్ని ఫాలో అయ్యాను నేను. ఆ పిరమిడ్‌లో ఎవరు ధ్యానం చేసినా, ఏ మాస్టర్ వచ్చినా, దీంట్లో ఇంత శక్తి ఎట్లుంది అని చెప్పి వాళ్ళని అడుగుతా ఉంటారు. మీరేం చేశారని. వాళ్ళేం లేదు, పలానా సార్ కట్టించారని చెప్తా ఉంటారు. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతా ఉండటం జరుగుతా ఉంది. కాబట్టి కోణం అనేది చాలా ప్రధానమైంది. దాన్ని కనుక్కోవడం, ఆ సూక్ష్మం అనేది మాస్టర్ల యొక్క సందేశాలను మనం అనుసరించి ఆ యొక్క శక్తి క్షేత్రాలు నిర్మిస్తే, ఆ భూభాగానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంత అద్భుతమైన శక్తి క్షేత్రం ఏర్పడాలో అంత అద్భుతమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. ఎప్పుడు ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి మనం పిరమిడ్‌లు గనక చేస్తే వాటిలో అంత శక్తి ఉంటుంది అంటారు. నేను ఈ చేసే ఓపెన్ పిరమిడ్‌లో ఒకసారి పిరమిడ్ నాగరాజు అని ఒక మాస్టర్ గారున్నారు. ఆయన 6 పిరమిడ్ చేపించుకొని వాళ్ళ ఇంటి మీద పెట్టుకున్నాడనమాట. ఆయన ఒక మాట చెప్పాడు. "సార్, ఈ పిరమిడ్‌లో బెంగుళూరు పిరమిడ్ కన్నా ఎక్కువ శక్తి ఉంది సార్" అన్నాడు. అప్పుడు నాకు ఆనందం ఎంత ఆనందం అంటే ఏసిందంటే చెప్పనలవి కాదు. ఓహ్! ఇంత ఉందా దీంట్లోనని. అంటే దాంట్లో ఏమైద్దంటే అది యాంగిల్ అల్యూమినియం తోటి, కాపర్ రేకుతో చేస్తాం కాబట్టి మిల్లీమీటర్‌లో కూడా తేడా రాకుండా మనకు కొలతలు కరెక్ట్‌గా రావడం జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే కొలతలు కరెక్ట్‌గా వచ్చినాయో మూడింతల శక్తి కరెక్ట్‌గా వస్తుంది. కొలతలు కొంచెం తేడా ఉన్నా కూడా మూడింతలనేది రీచ్ కాదు. రీచ్ కానప్పుడు దాని అనుభవం మనకి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తా ఉంటుంది. ఇంకా ఈ మధ్య ఏం చేశానంటే, ఒకరోజు నేను స్కూల్‌కెళ్ళేటప్పుడు కాళ్ళు పట్టేసినట్టు అనిపించినియి. అనిపిస్తే పిరమిడ్ మీద కాపర్ క్యాపులున్నాయి. ఒకదాన్నొకటి కింగ్ ఛాంబర్‌లో ఉండే విధంగా ఒక 5 పిరమిడ్‌లు పెట్టేసి, కూర్చోగానే 5 నిమిషాల్లో మొత్తం గిలక మొత్తం క్లీన్ అయిపోయి,
బడికి పోవడం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్నోడిని. అందుకని చెప్పి అప్పటి నుంచి వీలైతే ఒకదాని మీద ఒకటి ఎప్పుడూ ఉంటాయి పిరమిడ్‌లు. బాగా అలసిపోయినప్పుడు తొందరగా రికవరీ కావాలంటే సిస్టమ్ అది. ఆ విధంగా పిరమిడ్‌లో మనం పిరమిడ్ పెంచుకుంటూ పోయినప్పుడు మనకు ఆ విధంగా లాభాలనేవి జరుగుతా ఉండటం గమనించాను. ఈ పిరమిడ్‌లో యొక్క ఈ సిస్టాన్ని మనకి ఏలూరు శ్రీనివాసరావు గారు సార్ ద్వారా అవి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందుతూ ఉన్నాయి. అవి నేను పరిశోధన వరకే వచ్చున్నాయి. నాకు ఇప్పుడిప్పుడు చైర్ పిరమిడ్‌లు అయి చేయడం జరుగుతా ఉంది. వాటిలో 2 పిరమిడ్‌లు మాత్రం చేసున్నా ఇప్పటికి. వాటిలో ధ్యానం చేసినోళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పి వాళ్ళ అనుభవాలు చెప్పడం. అలాగే ఇంకో 2 తయారు చేయమంటే అవి వర్కింగ్‌లో ఉన్నాయి. ఎన్నో పిరమిడ్‌లు వాటి యొక్క ఫలితాలను మనం తెలుసుకుంటూ, ఈ పిరమిడ్ పొలంలో గనక ఉపయోగిస్తే పంట చేలో ఆ పంట అద్భుతమైనటువంటి ఆహారం రుచిగా, ధాన్యం బరువు రావడం ఇన్ని లాభాలు జరుగుతా ఉన్నాయి. పోయిన సంవత్సరం మేము గుంటూరు జిల్లా ఒల్లూరు గ్రామంలో ఒక 4 ఎకరాల పొలంలో 12 పిరమిడ్‌లు పెట్టాం. ఆ ధాన్యం ఆహారం ఎంతో రుచిగా చాలా బాగా ఉంది. ఆహ్, ధాన్యం కూడా బరువు వచ్చినాయి, నాణ్యంగా ఉన్నాయి. అవి మనం గమనించడం జరిగింది. అలాగే పిరమిడ్ వ్యవసాయం అనేది నేను అంతర్వాణి చెప్తే ఒక మామిడి తోటలో పిరమిడ్‌లు పెట్టి చూసినప్పుడు ఆ ఫలాలు ఎంతో మధురంగా ఉన్నాయి. మనకి జిల్లాల్లో, స్టేట్‌లో కొన్ని జిల్లాలకు పంపియడం జరిగింది. ఆ మాస్టర్‌లు అవి రుచి చూసి ఇప్పటికి అడుగుతా ఉంటారు. "సార్ ఆ కాయలున్నాయా" అనని. సరే మేము ఈ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌లో స్పీడ్‌గా అవ్వడం వల్ల ఆ పని వర్కింగ్‌లో లేక అట్ట ఆగిపోయింది. పిరమిడ్ యొక్క ఉపయోగం అనేది రాబోయే రోజుల్లో ప్రతి చోట వస్తుంది. ప్రతి పొలంలో పిరమిడ్ ఉంటుంది. పిరమిడ్ యొక్క ఆహారం ద్వారానే మానవుడికి ఉన్నటువంటి సకల ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగుతాయని చెప్పి మా అనుభవంలో మేము తెలుసుకున్నాం. ఈ పిరమిడ్‌లో కోణాలను కరెక్ట్‌గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ రైజ్ అయినందువల్ల 24 గంటలు మనం పొలంలో పెట్టిన తర్వాత 24 గంటల్లో ఆరా మొత్తం చేనంతా ఏర్పడిపోతుంది. ఆహ్, ఎనర్జీ అంతా ఆ పంటలో చేరడం జరుగుతుంది 24 గంటల సమయంలో. అయితే మనం కదిలించకుండా ఉంటే ఆ ఆరా అలా నిలబడిపోతుంది. శాశ్వతంగా ఆ పంట అంతటికి ఆ శక్తి అంది మనం పూర్వం ఆహారం ఎలాగైతే రుచికరంగా ఉందో అంతకన్నా మధురమైనటువంటి అనుభూతిని మనం పొందడం జరుగుతుంది ఆహారంలో. ఈరోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎటువంటి రుచి అనేది మనకు అనిపించట్లా. కారణం ఏందంటే దాంట్లో ఉన్నటువంటి సారవంతమైనటువంటి సూక్ష్మ ధాతువులు, వాటికి సంబంధించినటువంటి అన్నీ గూడా అందడంలా. ఇక్కడ ఏం జరుగుతుందంటే పిరమిడ్ ఎక్కడైతే ఉందో అక్కడ హాస్టల్ మాస్టర్స్ అంతా వచ్చి ప్రాసెస్ చేస్తూ ఉంటారు భూమిలో. సరికాని వాటినన్నింటిని తీసేసి సరైన వాటిని ఏర్పడడం కోసం వాతావరణాన్ని సృష్టిస్తారు. తద్వారా సరైనటువంటి ఆహారాన్ని మనం మానవాళికి అందించడం ద్వారా మన యొక్క ఆరోగ్యం కోసం హాస్టల్ మాస్టర్లు ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారు. మా యోగేశ్వరులు ఎప్పుడూ ఒక క్షణం కూడా ఖాళీగా ఉండరు. వాళ్ళు పని చేయాలంటే వాళ్ళకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే అది ఒక పిరమిడ్ల ద్వారానే వస్తుంది. పిరమిడ్ అనేది ఒక వైద్యాలయముతో సమానం అని చెప్పి నెల్లూరులో ఒకసారి ధ్యానం చేపిస్తూ ఉంటే ఒక ఒక మాస్టర్‌కి అనుభవం రావడం జరిగింది. ఏ జబ్బున్నా సరే ఆ పిరమిడ్‌లో పడుకుంటే చాలు. ధ్యానం చేయకపోయినా దాంట్లో పడుకుంటే ఆటోమేటిక్‌గా తగ్గిపోద్ది. హీలింగ్ జరిగిపోతుందనమాట. అలా ఎన్నో అనుభవాలు మేము చూడడం జరిగింది. ఈ చైర్ పిరమిడ్‌లయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. పిరమిడ్ శక్తికి క్రిస్టల్ ఎనర్జీని గనక మనం జోడించినట్టయితే ఇంకా అద్భుతంగా మనకు ఆ ఫలితాలని తొందరగా రికవరీ కావడం జరుగుతుంది. నేను నా కాలు యాక్సిడెంట్ అయ్యి నో మెడిసిన్, నో డాక్టర్ అనే స్థితిలో ఉంటే ఒక చోట ఒక 7 పిరమిడ్‌లు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓ రోజు వాయిదా ఏస్తా ఉన్నా కాలు నొప్పిగా ఉందిలే అన్నట్టుగా. కానీ వాళ్ళేమో తొందర చేస్తున్నారు. టైం అవుతుంది సార్ 40 రోజులు స్టార్ట్ చేసుకోవాలని. ఇంకొక రోజు ఏదైతే అది అయిందని చెప్పి కూర్చొని చేయడం మొదలుపెట్టా. ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టానో నేను వారం రోజులు జరగనటువంటి హీలింగు ఆ క్షణాల్లో జరగడం అనేది నేను గమనించా. అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ఎవరైనా పిరమిడ్ వర్క్ ఉంది లేకపోతే పిరమిడ్ గురించి అడుగుతున్నా, పిరమిడ్ పని కావాలన్నా ఇమ్మీడియేట్‌గా ఏ పనులున్నా సరే వాయిదా యేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఎంత దూరమైనా. కాబట్టి పిరమిడ్ పని చేస్తే అత్యధిక శక్తి వస్తుంది. ధ్యాన ప్రచారం చేసే 1000%
పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ చేస్తే 2000% అనేది నా అనుభవంలో నేను తెలుసుకున్నటువంటి సూత్రం. మరి పిరమిడ్ అనేది ప్రతి ఇంటిలో ఉండాలి. పిరమిడే ప్రతి రోగానికి మందింక. దానికి మించింది లేదు. పిరమిడ్ అనేది ఒక సైన్స్. అద్భుతమైనటువంటి వైజ్ఞానిక సూత్రం అది. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని తెచ్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఆధునిక కట్టడం అది. ఆల్రెడీ ఇదివరకు భూమి మీద పూరిళ్ళన్నీ పిరమిడ్‌లే. కాబట్టి మానవులంతా ఆరోగ్యంగా జీవించారు. ఎప్పుడైతే అయన్నీ డెస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చారో వ్యాపార ధోరణిలో అయన్నీ పోయినియి. పోయినందువల్ల ప్రాణశక్తి తక్కువగా ఉన్నందువల్ల మానవుడు ఈరోజు ఇదంతా సమస్యలన్నీ ఎదుర్కోవాల్సొస్తా ఉంది. దీనికి కారణం ప్రాణశక్తి బ్యాలెన్స్ అంతే. మనం తెచ్చుకునేదాన్ని, వాడుకునేదాన్ని సమంగా గనక చూసుకోగలిగితే ఎటువంటి అనారోగ్యం మనకు రాదు. తెచ్చుకోవడం తగ్గిస్తున్నాము. ఖర్చు చేయడం ఎక్కువైపోతుంది. ఖర్చు చేయడానికేమో 9 వాకిళ్ళున్నాయి. తెచ్చుకోవడానికేమో ఒక వాకిలే ఉంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా 9టిని ముయ్యాలి. 10వ వాకిలిని తెరిపించుకోవాలి. దీనికి పిరమిడ్‌లో గనక ఉంటే ఎన్నో ఉపయోగాలు. విద్యార్థులకైతే పిరమిడ్‌లో కూర్చొని చదువుకుంటే ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఆ సబ్జెక్టు వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో చేరి మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు పరీక్షల్లో ఆటోమేటిక్‌గా అది రావడం జరుగుతుంది. తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను వాళ్ళు పొందడానికి పిరమిడ్ అనేది ఉపయోగపడుతుంది. రోగులకైతే రోగుల్ని పిరమిడ్‌లో ఉంచితే ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి అయన్నీ. ఏ డాక్టర్లు మందులు అవసరమే లేదు. పిరమిడ్ శక్తే మందు మనకి. పిరమిడ్‌లో ఉండే మూడింతల శక్తి ఉంటది కాబట్టి యోగీశ్వరులొచ్చి మనకు ఆపరేషన్ చేసి మనలో ఉన్న వ్యర్థాలన్నీ తీసేస్తారు. నేను ఒక అనుభవం చెప్తాను మీకు. సింగరాయకొండలో ఒకామె 2 గడ్డలున్నాయి కడుపులో. ఆపరేషన్ చేయాలని డబ్బుల కోసం తిరుగుతుంటే వాళ్ళకేదో కారుంది. కారుండి కారులో పెట్టుకోవడానికి క్రిస్టల్ అడిగారనమాట. అడిగితే సరేనని చెప్పి చిన్న క్రిస్టల్ ముక్క దిండులో పెట్టండి అని చెప్పా. దిండులో ఆమె ఒప్పుకోదు సార్ అన్నారాయన. అదేముందయ్యా చిన్నదిగా తెలియకుండా పెట్టేసేయ్ అని చెప్పా. పెడితే 10 రోజుల తర్వాత ఈడకి డబ్బులంది డాక్టర్ దగ్గరికెళ్ళారోళ్ళు. ఎళ్తే ఏం జరిగింది? డాక్టర్ టెస్ట్ చేసి చిన్న గడ్డ లేదు, పెద్ద గడ్డ చిన్నదయింది. ఆపరేషన్ పని లేదు పొమ్మని చెప్పాడు. 4 సంవత్సరాలవుతుంది. ఆమె ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తా ఉంది. ఈ క్రిస్టల్ ఎనర్జీ ఎంత ఉపయోగమో చూడండి. క్రిస్టలు, పిరమిడ్ 2 గనక కలిస్తే ఎన్నో లాభాలని చెప్పి ఈ మధ్య మనకి ఐసీఎంఆర్ వాళ్ళు కోవిడ్ విషయంలో గూడా టెస్ట్ చేసుకోవడం జరిగింది. పిరమిడ్‌లో ఉంచిన పేషెంట్ వారం రోజుల్లో రికవర్ అయ్యాడు. పిరమిడ్‌లో మళ్ళీ క్రిస్టల్ ఉపయోగించినటువంటి వ్యక్తి 5 రోజుల్లోనే రికవరీ కావడం జరిగింది. ఇటువంటి ఫలితాలను మనం అన్నీ పరిశోధనలో వచ్చున్నాయి. పిరమిడ్‌లో మనం ఆహారాన్ని ఉంచినప్పుడు అది చెడిపోదు. ఎక్కువ కాలం నిలవ ఉంటది. అదే బ్లేడు మనం ఎన్ని షేవులు చేసుకున్న బ్లేడు పిరమిడ్‌లో పెట్టేస్తే మళ్ళీ మరుసటి రోజు కొత్త బ్లేడ్‌లాగా పనిచేస్తది. అలాగ 4 సంవత్సరాల నుంచి ఒకే బ్లేడ్‌ని ఉపయోగించి రోజు గడ్డం చేసేటువంటి వ్యక్తిని నేను చూసా గుంటూరులో. మణికిరణ్ అనేటువంటి వ్యక్తి. అలాగా 40 రోజులు, 50 రోజులు చేసేవాళ్ళు చాలామందున్నారు. చూడండి అంత అద్భుతంగా మనకవి వస్తువులు షార్ప్‌నెస్ అవుతున్నాయి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటే. మానవాళికి ఎంత ఉపయోగం ఇది. కానీ ఇన్ని ఉపయోగాలున్నటువంటి పిరమిడ్ శక్తి గురించి మనకు బాహ్య ప్రపంచంలో బయటికి రానీయట్లా తెలిసినప్పటికీ. కాబట్టి అది మన పిరమిడ్ మాస్టర్ల ద్వారానే సమాజానికి అందాలి. ఈ సరికాని వ్యవస్థలో ఉన్నటువంటి విధానాలన్నీ గూడా సరిచేయబడ్డానికి పిరమిడ్ శక్తే క్రిస్టల్ ఎనర్జీ లే ప్రధానం. ఇంక మానవుడికి ఇయ్యే శరణం. వేరే దారి లేదు. పిరమిడ్ శరణం గచ్చామి. మాకు 2013లో సార్ చెప్పినటువంటి వాక్యం ఇది. ఒక పిరమిడ్ ఓపెనింగ్‌కి వెళ్తే ఫోన్ ద్వారా చెప్పాడు ఆ మాట సారు. ధ్యానం శరణం గచ్చామి, అహింసా శరణం గచ్చామి, పిరమిడ్ శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి, శాంతం శరణం గచ్చామి అని చెప్పాడు. చూడండి దాంట్లో పిరమిడ్ అనేది ఎంత ఉపయోగం. కాబట్టి వస్తాయి. అందరికీ అవసరం అది. ఎంత తొందరగా ఉపయోగించుకుంటే అంత తొందరగా మనం ఫలితాలను పొందుతాం. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడానికి అందరూ త్వరపడండి. ఇంక వేరే ఆలోచనలేం చేయొద్దు. మన ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం. మన శక్తితో మనం జీవిద్దాం. మనం ఎప్పుడైనా చనిపోయేదే. భయపడాల్సిన పని లేదు. మన ఆత్మశక్తిని నమ్ముకొని మనం ధ్యాన సాధన ద్వారా సాధన పెంచుకున్నప్పుడు
ఏ సమస్య అయినా బయటికెళ్ళిపోతుంది. డాక్టర్ దగ్గరికెళ్ళి మందులు మింగి చనిపోతే మళ్ళీ వస్తాం. అదే మన శక్తిని మనం ఉపయోగించి ధ్యానం చేసుకుంటూ చనిపోతే మళ్ళీ రావాల్సిన పనే లేదు. ఆఖరి జన్మ అవుతుందిది. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.